విశాఖలోని సీతమ్మ దారిలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని 13 ఏళ్ల మోగ బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఘటనను పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవి, చూసుకుంటే విశాఖలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. విశాఖ ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోగ మైనర్ బాలిక పైన ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ఘటన అయితే విశాఖలో స్థానికంగానే సంచలనం రేపిన పరిస్థితి అయితే కనిపించింది. చెప్పుకుని ఏదైతే విశాఖ సీతమ్మధార ప్రాంతంలో ఉన్నటువంటి పొదల్లోకి మోగ మైనర్ బాలికను తీసుకొని పోయి ఇద్దరు కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకైతే సమాచారం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తనకి మాటలో రాకపోవడంతో తన ఏదైతే హావభావాలు ఉన్నాయో హావభావాలతో ఇద్దరు వ్యక్తులు తనపైన ఈ దారుణానికి ఒడిగట్టినట్లయితే చిన్నారి ఏడుస్తూ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిర్ఘాంతపోయినటువంటి ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే 112కి అయితే కాల్ చేశారు. 112 కాల్ చేసిన తర్వాత విశాఖ కమిషనర్ రేటుకి అయితే సమాచారాన్ని చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. తమ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి కూడా వారైతే పూర్తిగా విలపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై సీరియస్ అయినటువంటి విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి అయితే హుటాహుట్న సంఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే ఆ ద్వారకా పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన పైన కూడా చాలా సీరియస్ గానే ఆయన అయితే స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా సిపి ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారిపైన కఠినమైనటువంటి చట్టాలను కూడా పెట్టాలంటూ కూడా సిపి చెప్పినట్లుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారిద్దరు కూడా తప్పించి పారిపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు అయితే హుటాహుట్న ఆ ప్రాంతాన్ని చేరుకొని వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం వారిద్దరు కూడా విశాఖ ద్వారకా పిఎస్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మానవ మృగాలు ఇటువంటి దాడులకు ఎక్కువగా ఒడిగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొని వచ్చి ఏదైతే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటివి ఎక్కడికక్కడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మహిళా సంఘాలు అయితే దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దారుణ ఘటనకు ఒడిగట్టినటువంటి ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిపైన కేసు నమోదు చేయడంతో పాటు ఈ రోజు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందనే విషయాన్ని కూడా పోలీసులు త్వరలోనే ఏదైతే వివరించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా ఏదైతే ద్వారకా పిఎస్ లేదా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన పోలీసులు ఆ ప్రాంతాల్లో పూర్తిగా దృష్టి సారించాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మద్యం సేవించినటువంటి యువకులు ఎక్కువగా ఆ కొండ ప్రాంతాల్లోనే విహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఒంటరి మహిళలు కనిపించినా లేదా చిన్న చిన్న యువతలు ఎవరైనా కనిపించినా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో కూడా చూసుకుంటే విశాఖ పరిధిలో ఉన్నటువంటి భీమిలి పోలీస్ స్టేషన్ కూడా ఇలాంటి ఘటన ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.